భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైస్ మండలంలో 27-28 వార్డుల్లో మండల ఉపాధ్యక్షులు కొమ్మూరు నెహ్రూ ఆధ్వర్యంలో మండల ఉపాధ్యక్షులు నాగులకొండ బద్రీ నారాయణ అధ్యక్షతన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న బీజేపీ వెస్ట్ మండల అధ్యక్షులు వీరేంద్ర మాట్లాడుతూ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదానం అనేది దేశం కోసం ఆర్టికల్ 370ని వ్యతిరేకించి ఒక దేశం ఒకే జెండా నినాదంతో కాశ్మీర్లో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి అనుమానాస్పద మరణం పొంది దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి అని తెలియజేశారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వారి ఆశయాల సిద్ధాంతాల ద్వారా ఏర్పడిందని, బీజేపీ అని 2 స్థానాల నుంచి ఈ రోజు 250 స్థానాల వరకు చేరుకుందని, నేడు నరేంద్ర మోడీ పాలన వారి సిద్ధాంతాలను అనుసరించి జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్, ఇళ్ల వెంకటరమణ, నయనపు శివ, తిరుమల బాబు, నక్కాదేవి, పొన్నం రమణమ్మ, వడిసెల వరలక్ష్మి, చొల్లంగి వెంకటరమణమ్మ, బొచ్చావాణి, పాటోజు సునీత, చిప్పాడ సూర్యవతి, కేదరిశెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. మనది ఆ దేశంలో మన జెండా ఎగరాలి, ఆ ప్రాంతం మన జెండా ఎగరాలి, ఆ ప్రాంతం మనదవ్వాలని చెప్పేసి మొట్టమొదటిగా కాశ్మీర్ వెళ్ళి మన భారతదేశం జెండా త్రివర్ణ పతాకాన్ని అక్కడ ఎగరేసిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు. ఆయన ఖచ్చితంగా పోరాటం ఎలాంటి పోరాటం అంటే అక్కడికి వెళ్ళి జెండా ఎగిరేసినందుకు ఆయన చంపేశారు. అంటే మన దేశంలో భూభాగమైన కాశ్మీర్ మనది కాదని బ్రతుకుతున్న రోజుల్లో ఇది మన దేశం, మన దేశంలో ఒక భాగం అని చెప్పేసి ఆయన పోరాటం చేసినందుకు ఆయన ఆ రోజు బలిదానం అయ్యారు. ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఒక మరణంగానే చూపెడుతుంది తప్పించి అది కుట్రపూరితంగా అనుమానాస్పద మరణంగానే దాన్ని ఇప్పటికీ చూపించడం జరగలేదు. మనం అలాంటి మహోన్నతమైన వ్యక్తి కోసం మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే స్వతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణం అర్పించారు. అలాంటి మహోన్నత వ్యక్తుల కోసం మనం తెలుసుకుంటున్నాం. రాజకీయ పార్టీలు పెట్టి ఎన్నో పోరాటాలు చేసిన వాళ్ళు ఉంటారు, కానీ దేశం కోసం పోరాటం చేసి ఒక రాజకీయ పార్టీని స్థాపించి ఆ రాజకీయ పార్టీ ద్వారా దేశంలో ఐక్యత తీసుకురావాలని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేసి మన కోసం ప్రాణాలు అర్పించిన మన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోసం మనం ఈ 27వ వార్డులో మనం ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించుకోవడం మన అదృష్టంగా భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్థానిక ప్రజలకు, అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన బీజేపీ నాయకులైన మీడియా ఇన్ఛార్జ్ చెక్క రమేష్ గారికి, అలాగే నెహ్రూ గారికి, ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నెహ్రూ గారికి, అలాగే ఇక్కడ మహిళా నాయకులైన బొచ్చవాణి గారికి, పాటూరు సునీత గారికి, చిప్పాడ సూర్యవతి గారికి, చిట్టిమేల లక్ష్మి గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరికీ. ప్రపంచ దేశంలో భారతీయ జనతా పార్టీ అన్న పేరు కనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే ఆ రోజు ఆయన వేసిన పునాది రాయే ఆ రోజు 2 సీట్లతో స్టార్ట్ అయింది. ఈరోజు 375 సీట్లతో ఇండియాలో భారతీయ జనతా పార్టీ సీట్లు రావడం జరుగుతుంది. వారు వేసిన బాటని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు వారి యొక్క ఆశయాలని దేశానికి ముందుకు తీసుకెళ్తూ దేశం ముందుకెళ్ళాలి, దేశం ముందు వ్యక్తి సెల్ఫ్ తర్వాత అనే ఆలోచన ఆయన ఇచ్చిన ఆధారంగానే ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ రోజు ఆయన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజుల్లో ఆర్టికల్ 370ని అడ్డుపడింది వారే, కానీ అప్పుడు అవ్వలేదు. అదే ఆశయాన్ని ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370ని తీసుకొచ్చి మన దేశాన్ని మంచి ఉన్నత స్థాయికి తీసుకొచ్చారు. అలాగే ప్రతి కార్యక్రమం ఏది చేసినా కూడా మన దేశం కోసం ఆ రోజు కష్టపడిన వ్యక్తులు ఈరోజు ప్రతి ఒక్కరు కూడా స్వార్థంతోనే కష్టపడుతున్నారు, కానీ దేశం కోసం కష్టపడిన వ్యక్తి ఆరు రోజు పునాది వేసిన వల్లనే ఈరోజు మనం అందరూ కూడా చెప్పుకోవడానికి